తరలి రండి వేగమే రండి పూజా బలిలో పాల్గొనరండి స్వాగతం సుస్వాగతం ఈ దివ్య బలి పూజకు త్రియేక దేవుని తిరుసభలో పూజ్య గురువుల సమక్షములో త్రియేక దేవుని తిరుసభలో పూజ్య గురువుల సమక్షములో పూజాబలిని సమర్పించుటకు పూజాబలిని సమర్పించుటకు వేగమిరండి ప్రజలారా వేగమిరండి ప్రజలారా తరలి రండి ప్రియజనులారా స్వాగతం సుస్వాగతం దివ్య బలి పూజకు స్వాగతం సుస్వాగతం ఈ దివ్య బలి పూజకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మనము చేసిన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, యాజకుడైన పునీత యోహాను బోస్కో యువకులకు తండ్రిగాను బోధకునిగాను ఉండ చిత్తగించితిరి. అతని వలె మేము కూడా ప్రేమాగ్ని జ్వాలతో ప్రజ్వరిల్లినట్లు చేయుమని ప్రార్థించుచున్నాము. అతని వలె మేము కూడా ఆత్మల కొరకు వెదకుచు నిన్ను మాత్రమే సేవించినట్లు కృపచూపమని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము
సామువేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనం వరకు, 30వ వచనము, 16వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు. పరిచారకుడు దావీదు నొద్దకు వచ్చి, ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షంన చేరిపోయినారని చెప్పెను. దావీదు యెరూషలేముననున్న తన పరిజనులతో, మనము వెంటనే పారిపోవుదము, లేదేని అబ్షాలోము బారి నుండి తప్పించుకోజాలము. మీరు వెంటనే సిద్ధము కావలయును. అతడు హఠాత్తుగా దాడి చేసి మనలను ఓడించి నగరమును కత్తివాదరకు ఎరజేయవచ్చుననెను. దావీదు ఒలీవ కొండ మీదుగా ఎక్కిపోయెను. అతడు తల మీద ముసుగు వేసుకొని ఏడ్చుచు వట్టి కాళ్ళతో నడిచిపోయెను. అతని అనుచరులను తలపై ముసుగు వేసుకొని కన్నీరు కార్చుచు కొండ మీదుగా వెడలిపోయిరి. దావీదు బహురీము చేరెను. సౌలు గోత్రమునకు చెందిన గేరా కుమారుడు షిమి పట్టణంన వెడలి వచ్చి దావీదును శపింప మొదలెడెను. అతడు దావీదు మీద అతని పరిజనము మీద రాళ్ళు రువ్వెను. సైనికులు యోధులు దావీదున కిరువైపులా నుండిరి. అతని పొగరును తగ్గలేదు. షిమ్మి, నీవు నెత్తురు ఒలికించిన దుర్మార్గుడవు, శీఘ్రమే ఇట నుండి వెడలిపొమ్ము. నీవు సౌలు రాజ్యంను అపహరించితివి, అతని కుమారులను రూపుమాపితివి. కావున నేడు యావే నీపై పగ తీర్చుకొనెను. నీవు దోచుకొనిన రాజ్యంను నీ కుమారుడు అబ్షాలోము వశము చేసెదను. నీవు రక్తపాతమునకు ఒడిగట్టితివి కనుక నీ అపరాధమే నిన్నిప్పుడు నాశనం చేసినదని దావీదును చెడదిట్టెను. ఆ తిట్టులు ఆలించి సెరియు పుత్రుడు అబీషాయి రాజుతో, ఈ చచ్చిన కుక్క ఏలికను శపించుటయా? ప్రభు సెలవిచ్చిన నేను వీని తల తెగగొట్టెదను. కానీ రాజు, మనము ఇట్టి మాటలు పట్టించుకోనేలా, వీనిని శపింపనిమ్ము. ఒకవేళ ప్రభువే ఇతనిని దావీదును శపింపుమని చెప్పనేమో, వలదనుటకు మనమెవ్వరమని బదులు పలికెను. మరియు దావీదు అబీషాయితో పరిజనులతో, నా కడుపున పుట్టిన బిడ్డడే నా ప్రాణములు తీయగోరుచున్నాడు. ఇక ఈ బెన్యామీయుడు ఊరకుండునా? ప్రభువే షిమ్మిని ఇట్లు పురికొల్పెనేమో, ఇతనిని శపింపనిండు. ఒకవేళ యావే నా దైన్యమును గుర్తించి ఇతని తిట్టులకు మారుగా నాకు దీవెనలే ఇచ్చునేమో అని పలికెను. దావీదు అతని అనుచరులు సాగిపోయిరి. కానీ షిమ్మి దావీదుపై రాళ్ళు రివ్వుచు శపించుచు దుమ్మెత్తిపోయిచు కొండ ప్రక్కగా కదలిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమామయుడా యేసువా, మీకే స్తుతి మహిమా, మీకే స్తుతి మహిమా. రక్షణదాయక క్రీస్తువా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. దైవతనయునికి జన్మనిచ్చిన మరియా వందనం. సాకుడు తండ్రిగా సేవ చేసిన యోసేపు గారా వందనం. దైవతనయునికి జన్మనిచ్చిన మరియా వందనం.
సాకుడు తండ్రిగా సేవ చేసిన యోసేపు గారా వందనం. యేసుని నిలయం ప్రేమ కుటుంబం, మరియ నివాసం ధన్య కుటుంబం, యోసేపు నిలయం మంచి కుటుంబం, అదే ఆదర్శ కుటుంబం. ప్రేమామయుడా యేసువా మీకే స్తుతి మహిమా, మీకే స్తుతి మహిమా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు. పిదప వారు సరస్సునకు ఆవలనున్న గెరాసేనుల దేశమును చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యం పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి ఆయన వద్దకు వచ్చాను. సమాధులలో నివసించుతున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికి సాధ్యము కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాలు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రెంపివేచుండెను. కనుక వాడు ఎవరికి స్వాధీనము కాలేకపోయెను. ఇట్లు వాడు రేయింబవళ్ళు సమాధుల యందును కొండ కోణల యందును నివసించుచు అరచుచుండెను. పలుగురాళ్లతో తనను తాను గాయపరుచుకొనుచుండెను. వాడు దూరం నుండియే యేసును కనుగొని పరిగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడు కుమారుడు వగు యేసు, నా జోలి నీకేలా, నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టాను. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడలి పొమ్ము అని ఆయన శాసించినందున అతడట్లు మొరపెట్టాను. పిమ్మట ఆయన, నీ పేరేమి అని వానిని ప్రశ్నించాను. వాడు అందులకు, నా పేరు దళము, ఎందుకనగా మేము అనేకులము అని జవాబిచ్చాను. మమ్ము ఈ దేశం నుండి తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనేను. అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. మమ్ము అందరినీ ఆ పందుల మందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. అంతటా ఆ దయ్యములు పందులలో ప్రవేశించెను. రమారమి 2000 సంఖ్య గల ఆ మంద నెట్ట నిలువుగానున్న మెట్ట నుండి సరస్సులో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. అప్పుడు పందులను మేపువారు పరుగెత్తి పట్టణములలో పరిసర పట్టులలోనూ ఈ సమాచారమును ప్రచారం చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమికూడి వచ్చిరి. దయ్యం పట్టినవాడు వస్త్రము ధరించి స్వస్థుడై కూర్చుండి ఉండుట చూచి వారు భయపడిరి. పందుల సంఘటనను దయ్యములు పట్టిన వానికి జరిగినది చూచిన వారు ఇతరులకు దానిని తెలియపరచిరి. తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. అంతటా యేసు పడవెనెక్కినప్పుడు, నన్ను మీ వెంట రానిండు అని దయ్యం పట్టినవాడు ప్రార్థించెను. అందుకు ఆయన సమ్మతింపక, నీవు నీ ఇంటికి నీ బంధువుల వద్దకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలును గురించి వారికి తెలియచెప్పుము
అని వానిని ఆజ్ఞాపించెను. వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారం గురించి దెకపోలి ప్రాంతమున ప్రకటింపసాగాను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత యోహాను బాస్కో సంస్మరణం నాడు మీ పవిత్ర ప్రజల బలి అర్పణము ఆదరంతో అంగీకరింపుడు. ఈ దివ్య రహస్యంలో పాల్గొనుచున్న మేము మీ ప్రేమను ప్రతిబింబించువారుగా ఉండునట్లు మీ కృపను చూపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు మీ పునీతుల సమక్షంలో స్తుతులు అందుకొనుచున్నారు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి మీరు ఒసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండునట్లు ఏర్పరచితిరి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితం ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరిగిడి మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతల అతి దూతల సమేతముగా మీ పునీతుల బృందంతో ఏకమై మేము నిరతము మేము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకంను భూలోకంను మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా, ప్రభు నామంన వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు శిలువశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మనందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణంను ప్రకటించేదము, మీ ఉత్థానంను చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. మీ శరీరం రక్తము నాకు తీర్పును గనక కండగా ఉండక మీ కనికరం బట్టి నా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధముగాను ఉండునుగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవితమునకు మనలను దయచేయునుగాక. ఆమేన్. సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము, దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము, మన ఆత్మల పోషించే నిత్య జీవాహారము, మన ఆత్మల పోషించే నిత్య జీవాహారము, మన మధ్యన నిత్యము కొలువుండే ప్రభు రూపము, మన మధ్యన నిత్యము కొలువుండే ప్రభు రూపము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము, దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. కడరాత్రి విందులోన శిలువయాగ జ్ఞాపికగా ప్రభు క్రీస్తు స్థాపించిన పరమ దివ్య సంస్కారము. కడరాత్రి విందులోన శిలువయాగ జ్ఞాపికగా ప్రభు క్రీస్తు స్థాపించిన పరమ దివ్య సంస్కారము. అభిషిక్త గురువే అపర క్రీస్తుగా అర్పించే పూజ
బలి. అభిషిక్త గురువే అపర క్రీస్తుగా అర్పించే పూజా బలి. ప్రతిదినము బలిపీఠముపై ప్రభు సాక్షాత్కారము. ప్రతిదినము బలిపీఠముపై ప్రభు సాక్షాత్కారము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. దివ్య సత్ప్రసాదము ప్రభు క్రీస్తుని దేహము. శరీర రక్తములై స్వీకరించు విశ్వాసికి ఆత్మ బలమునిచ్చును. అప్పద్రాక్షరసములే ప్రభు శరీర రక్తములై స్వీకరించు విశ్వాసికి ఆత్మ బలమునిచ్చును. పరలోకమందున్న ప్రభుని విందుకు మనలందరినీ సిద్ధపరచును. పరలోకమందున్న ప్రభుని విందుకు మనలందరినీ సిద్ధపరచును. ఈ అద్భుత భోజము నిత్యము ఆనంద భోజము. ఈ అద్భుత భోజము నిత్యము ఆనంద భోజము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవ సర్వేశ్వర, మేము భుజించిన దివ్యాహారము మాకు దివ్య శక్తిని దయచేయనుగాక. తోటి ప్రజలను సత్య వెలుపులోకి నడిపించుటలో తన జీవిత సర్వస్వమును వెచ్చించిన పునీత యోహాను బోస్కో వలె మేము కూడా సోదర ప్రేమను, సత్యపు వెలుగును మా అంతరంగములలోను మా బాహ్య క్రియల యందును ప్రదర్శింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞతతో సమర్పణతో ఆయన సన్నిధి చేరేదము. ప్రథమ ఫలం ప్రతిష్టార్పణ 10వ భాగము ఆయన మనసార సమర్పించేదం. వెనుకాడకు ఇచ్చుటలో మనసార సమర్పించేదం. వెనుకాడకు ఇచ్చుటలో దీవెనలకు నిలయం. ఆయన ఆలయం దీవెనలకు నిలయం. ఆకాశవాకిండ్లు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును. ఆకాశవాకిండ్లు తెరువగను పట్టజాలని దీవెన నీకుండును.